नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। वरंगल शहर में अमावस्या के उपलक्ष्य में श्री वसावी गणपति सेवा समिति ने अस्पताल में आने वाले लोगों के लिए एक महादान कार्यक्रम का आयोजन किया। इस कार्यक्रम में शारदा, अखिलेश्वरी, परमेश्वर, रविंद्र कुमार और अन्य ने भाग लिया। महेश बाबू एर्रा प्रकाशम ने कहा कि पिछले 9 वर्षों से साई के अस्पताल में सेवा कार्यक्रमों के तहत 80,000 लोगों का आयोजन किया गया है। श्री वासवी गणपति सेवा समिति వరంగల్లో అన్నదాన కార్యక్రమాన్ని 2016 గత 9 సంవత్సరాల నుంచి సికేఎం దవాఖానాలో నిర్వర్తించడము దాదాపు ఇప్పటి వరకు వేలాది మందికి వీళ్ళు భోజన సౌకర్యాన్ని ఏర్పరచడము నిజంగా కూడా ఈ యొక్క ట్రస్ట్ వల్ల అందరికీ అభినందనీయంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇవాళ ఏదైతే భోజనాలు అరేంజ్ చేయడమో అది కూడా గర్భిణీ స్త్రీలకు మరియు బాలింతలకు అటెండ్ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయడము ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే అన్నిటికన్నా గొప్పది మన అన్నదాన కార్యక్రమం. గత ఈ యొక్క ట్రస్ట్ కార్యక్రమం అధ్యక్షులు, జనరల్ సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు, కార్యవర్గ సభ్యులందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం చేయడం నిజంగా కూడా అభినందనీయము. మరి ఇక్కడ పబ్లిక్ని చూస్తుంటే ఎంత ఉత్సాహం అనిపిస్తుందంటే చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది లేడీసు, ఇంతమంది నితిలా రావడము, ఇంతమంది భోజనాల కోసము ఉండడము నిజంగా కూడా వీళ్ళు రుచికరమైనటువంటి ఆహారం, క్వాలిటీ అంటే రుచికరంతో పాటు నాణ్యత గల ఆహారాన్ని అందించడం నిజంగా కూడా ఈ యొక్క సంస్థకు మేము ఎంత చేసినా కానీ తక్కువేనిగా భావిస్తూ మరి నిజంగా కూడా ప్రజలకు కూడా వీళ్ళు ఇచ్చేటువంటి ఈ సేవని ఆ భగవంతుడు కూడా ఈ యొక్క సంస్థకు అన్ని విధాల సేవగా ఏదైతుందో వారికి కూడా దీవెనలు ఇవ్వాలి. ఈ యొక్క ఆశయాలు ఏంటంటే గత 9 సంవత్సరాలలో 80,000 చిలుకు ప్రజలకు ఏదైతుందో ఇవాళ వాళ్ళు భోజనాలు ఏర్పరచడము, మరి అదే కాకుండా కరోనాలో కూడా పెద్ద ఎత్తున వీళ్ళు ఏదైతుందో ఒక్కరోజు విరామం లేకుండా దీన్ని కొనసాగించడం నిజంగా కూడా మనము అదృష్టంగా భావిద్దామని సందర్భం తెలియజేస్తున్నాం. శ్రీ వాసవి గణపతి సేవా సమితి అనే సంస్థను 2016లో నేను స్థాపించడం జరిగింది. 2017లో పర్పస్ సంఘం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. వాసవి గణపతి పర్పస్ సంఘం ఈ 2 సంస్థల నుంచి ప్రతి అమావాస్య మరియు సంకష్ట చతుర్థి రోజున ఇక్కడ 400 నుంచి 500 వరకు భోజనాలు ఏర్పాటు చేస్తాము మా సంస్థ నుండి. మరియు ఆర్యవైశ్యుల సహకారంతో కూడా ఉంటుంది ఈ కార్యక్రమం. ఇప్పటివరకు 85,000 భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా కొనసాగుతుంది. మా అమ్మవారి ఆశీస్సులు ఉన్నంతసేపు కొనసాగుతూనే ఉంటుంది. ప్రతి సభ్యుల సహకారంతో నడిపిస్తున్నాం.